సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం. చాక్లెట్స్ ఇచ్చే చెట్టు. ఒక ఊర్లో కమల, కేశవ అనే ఇద్దరు భార్యాభర్తలు ఉండేవాళ్ళు. కమలది చాలా పేద కుటుంబం. వాళ్ళకి ఒక్కతే కూతురు, పేరు బిందు. బిందు వయసు చిన్నదే అయినా పెద్దవాళ్లకు ఉండేవన్నీ ఆలోచనలు ఉండేవి. కమలకి, కేశవకి కూతురంటే చాలా ఇష్టం. ఇద్దరూ పనిచేస్తూ కూతుర్ని చాలా బాగా చూసుకుంటూ ఉండేవాళ్ళు. బిందు కూడా అమ్మా నాన్నలని ఇబ్బంది పెట్టకుండా చెప్పిన పని చేస్తూ అణకువగా ఉండేది. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు వీళ్ళు ఉండే పూరిళ్ళకి ఎదురుగా ఉన్న పెద్ద బంగ్లాలోకి దేవీమూర్తి అనే ఒక ధనవంతుల కుటుంబం వచ్చింది. దేవీమూర్తికి కూడా ఒక్కతే కూతురు, పేరు సింధు. సింధుకి ఏ కష్టం తెలీదు. తనకి ఇష్టమైనవన్నీ వాళ్ళ అమ్మా నాన్నలని అడిగి తెప్పించుకునేది. సింధుకి చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం. ఎప్పుడు చేతిలో చాక్లెట్స్ పట్టుకొని ఉండేది. ఒకరోజు ఉదయం కేశవ, కమల ఇద్దరు పనికి వెళ్తూ, ఎదురింట్లోకి ఎవరో కొత్తోళ్ళు వచ్చినట్లున్నారు. ఎవరో కాంట్రాక్టర్ అంట, మొన్నే వచ్చారు. ఇద్దరు భార్యాభర్తలు, ఒక పాప ఉంది. అవునా, సరే మన బిందుని ఇంట్లోనే ఆడుకోమని చెప్పు. ఎందుకు అలా కొత్తగా చెప్తున్నారు? ఆడుకోమని చెప్పానా? ఇంటి ముందే ఆడుకుంటుంది కదా, ఎక్కడికి వెళ్ళదులేండి, మీరేం భయపడకండి. నా భయం తను రోడ్డు మీదకి వెళ్తుందని కాదు. మరి నీకు చెప్తే అర్థం కాదు గాని పద. అలాంటప్పుడు ఎందుకో చెప్పడం ఏంటి? ఏం లేదులేండి, పదండి వెళ్దాం అంటూ ఇద్దరు అక్కడి నుంచి పనికి వెళ్లారు. వాళ్ళు వెళ్లిన కాసేపటికి బిందు చేతిలో ఒక బాల్ పట్టుకొని ఇంటి ముందుకు వచ్చి గుమ్మం దగ్గర కూర్చొని వచ్చి వెళ్లే వాళ్ళని చూస్తూ ఉంది. అప్పుడే సింధు వాళ్ళ ఇంటి డాబా మీద చాక్లెట్స్ తింటూ కనిపించింది. బిందు సింధును చూస్తూ ఉంది. సింధు కూడా బిందును చూసింది. సింధు బిందును చూడగానే సింధు చిన్నగా నవ్వింది. అది చూసిన బిందు కూడా నవ్వింది. బిందు తన చేతిలో ఉన్న బాల్ చూపించింది. బాల్ చూడగానే సింధు అటూ ఇటు చూసి వస్తున్నా అన్నట్లుగా సైగ చేసి బిల్డింగ్ మీద నుంచి కిందికి వచ్చింది. వాళ్ళ అమ్మ నిద్రపోతూ ఉంది. అమ్మకి చెప్పకుండా బయటకొచ్చేసింది. బిందు దగ్గరికి వచ్చి, హాయ్, నా పేరు సింధు, నీ పేరు? నా పేరు బిందు అంటూ చాక్లెట్ ఇచ్చి, ఫ్రెండ్స్ అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చింది. అది చూసి బిందు నవ్వుతూ ఉంది. చాక్లెట్ బాగుందా? చాలా బాగుంది. నువ్వివి రోజు తింటావా? నువ్వెప్పుడూ తినలేదా? లేదు, మా అమ్మని ఎప్పుడు అడిగినా అవి తినకూడదు అని చెప్పేది. అవునా, అయితే ఈ రోజు నుంచి నేను నీకు రోజు చాక్లెట్ ఇస్తాను. మన ఇద్దరం ఇక్కడే ఆడుకుందాం. అవునా, సరే పద అయితే ఆడుకుందాం. అలా పక్కకు వెళ్లి ఇద్దరు బాల్తో ఆడుకుంటూ ఉన్నారు. ఇద్దరు చాలా సరదాగా ఆడుకుంటూ ఒకరితో ఒకరు చాలా స్నేహంగా ఉంటూ ఉన్నారు. ఇంట్లో పడుకొని ఉన్న సింధు వాళ్ళ అమ్మ దేవి నిద్రలేచి హాల్లోకి వస్తూ, అమ్మా సింధు, సింధు ఎక్కడున్నావురా అంటూ ఇల్లంతా చూసింది. ఎక్కడా సింధు కనిపించకపోయేసరికి వెతుక్కుంటూ బయటికి వచ్చి, సింధు, సింధు ఎక్కడికెళ్ళావు అని గట్టిగా అరుస్తూ వస్తుంది. అమ్మ అరుపు వినపడగానే సింధు భయంతో, అమ్మో, అమ్మొస్తుంది, నేను వెళ్ళొస్తాను అంటూ ఆ బాల్ అక్కడే వదిలేసి ఇంటివైపు పరిగెత్తింది. వాకిట్లో నుంచి వస్తున్న సింధును చూసి దేవి, ఎక్కడికెళ్ళావు? ఇక్కడే ఆడుకుంటున్నానమ్మా. నీకెన్నిసార్లు చెప్పాలి ఎవరితో పడితే వాళ్ళతో ఆడుకోవద్దు అని? పద ఇంట్లోకి అంటూ కూతురిని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అమ్మ కోప్పడ్డా కూడా సింధు అమ్మకి చెప్పకుండా రోజు వచ్చి బిందుతో ఆడుకునేది. తన దగ్గర ఉన్న చాక్లెట్స్ రోజు ఇచ్చేది. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు సింధు, బిందు ఇద్దరూ కలిసి ఆడుకుంటూ ఉండగా అప్పుడే చూసిన దేవి కోపంగా పిల్లల దగ్గరికి వచ్చి, సింధు, నేనెన్నిసార్లు చెప్పాను నీకు ఇక్కడికి రావద్దని? ఎందుకొచ్చావు? నీ చాక్లెట్స్ తనకెందుకు ఇస్తున్నావు? నీకు నా కూతురుతో పనేంటే? ఏంటి ఆటలు? అది చాక్లెట్స్ ఇస్తే తినేయడమేనా? సరే, ఎప్పుడైనా దానికి కూడా చాక్లెట్ ఇచ్చిన మొహమేనా నీది? రోజు దాని దగ్గర తీసుకొని తింటావు. ఏనాడైనా దానికి ఒక్కటైనా ఇచ్చావా? ఇవ్వలేవు. వెళ్ళి నీ స్థాయి పిల్లలతో ఆడుకో. ఇంకొకసారి నా కూతురుతో కనిపించావంటే చూసుకో అంటూ ఉండగానే కమల వచ్చి, క్షమించండమ్మా, ఇంకెప్పుడు కనిపించదు. సరే అంటూ తన కూతుర్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. బిందు ఏం మాట్లాడకుండా అక్కడే నిలబడి సింధును చూస్తూ ఉంది. అలా ఇద్దరు దూరమయ్యారు. సింధు వాళ్ళ బిల్డింగ్ మీద నుంచి రోజు బిందును చూస్తూ ఉండేది. ఇక్కడ బిందు కూడా వాకిట్లో నిలబడి తన స్నేహితురాల్ని చూస్తూ ఉండేది.
అలా ఒకరోజు బిందు వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి, అమ్మా, సింధు నాతో ఎందుకు స్నేహం చేయకూడదు? ఎందుకంటే ఏం చెప్పాలి బిందు, చెప్పినా అర్థం చేసుకునే వయసు నీకు లేదమ్మా. వెళ్ళి చేతులు కడుక్కొని రాపో, అన్నం పెడతాను అని చెప్పి కూతుర్ని పంపించింది. ఆ రోజు నుంచి బిందు మనసులో సింధు గురించి బాగా ఆలోచించేది. సింధు నాకు రోజు చాక్లెట్ ఇచ్చేది, నేను తనకి ఒక్కరోజు కూడా చాక్లెట్ ఇవ్వలేదు. అయినా నా దగ్గర డబ్బులు లేవు కదా, నేను తనకి చాక్లెట్ ఎలా ఇస్తాను? వాళ్ళ అమ్మ కూడా అంది, అన్నిసార్లు తీసుకున్నావు, ఒక్కసారైనా ఇచ్చావా అని. నిజమే కదా, నేనివ్వలేని పేదరికంలో ఉన్నాను. నాలాంటి పేద అమ్మాయితో తన కూతురు స్నేహం చేయడం నచ్చలేదేమో, అందుకే అమ్మ కూడా బాధపడుతూ నాకేం చెప్పట్లేదు అనుకుంటూ పడుకుంది. తర్వాత రోజు కూడా అలాగే బాధపడుతూ ఉండగా వాళ్ళ ఇంటికి అప్పుడే ఒక ముసలాయన వచ్చాడు. అమ్మా, చాలా ఆకలిగా ఉంది, కాస్త అన్నం పెట్టి పుణ్యం కట్టుకోండి అమ్మా. అయ్యో తాత, ఆకలిగా ఉందా? ఇంట్లో మా అమ్మ కూడా లేదు. అవునా, సరేనమ్మా అని వెనక్కి తిరిగి వెళ్తూ ఉండగా బిందు, ఆగు తాత, అమ్మ లేకపోతే ఏంటి? అమ్మ నా కోసం పెట్టి వెళ్ళిన అన్నం ఉంది కదా, అది ఇస్తాను, తినేయండి అంటూ ఇంట్లోకి పరిగెత్తి అన్నం తెచ్చిచ్చింది. ఆ ముసలాయన అక్కడే అరుగు మీద కూర్చుని తింటూ, మా తల్లే, ఎంత గొప్ప మనసమ్మా నీది. తిను తాత తింటా కాని నువ్వెందుకమ్మా బాధపడుతూ ఉన్నావు? అనగానే బిందు సింధు గురించి అంతా చెప్పింది. అంతా విన్న ముసలాయన, ఓస్, చాక్లెట్ ఇయ్యలేకపోయానని బాధపడుతున్నావా? లేదు తాత, తనతో ఆడుకోలేకపోతున్నా కదా, అందుకే బాధపడుతున్నా. ఏం పర్లేదు, నేను చెప్పినట్లు చెయ్యి. నువ్వు తనతో ఆడుకునేలా నేను చేస్తాను, సరేనా? ఓ, అలాగే చేస్తాను అనగానే ముసలాయన తన జేబులో నుంచి ఒక విత్తనం తీసి బిందుకి ఇస్తూ, ఈ విత్తనం మీ ఇంటి వెనకాల పెరట్లో నాటి నీళ్లు పోయి, తర్వాత సింధు వాళ్ళ అమ్మనే సింధుని నీతో ఆడుకోమని చెప్పి పంపిస్తుంది, చూస్తా ఉండు. నిజంగానా తాత? అయితే ఇప్పుడే వెళ్ళి నాటుతాను అంటూ ఆ విత్తనం తీసుకుని ఇంటి వెనక్కి పరిగెత్తి చిన్న గొయ్యి తీసి ఆ గొయ్యిలో విత్తనం పెట్టి నీళ్లు పోసింది. తెల్లారేసరికి ఆ విత్తనం నాటిన చోట పెద్ద మొక్క వచ్చింది. ఇంకా దానికి చాలా చాక్లెట్స్ ఉన్నాయి. అది చూసి కమల, కేశవ ఇద్దరూ ఆశ్చర్యపోయారు. జరిగిందంతా కూతుర్ని అడిగి తెలుసుకొని చాలా సంతోషించారు. ఏవండి, ఎన్ని రోజులని ఇలా కూలి పని చేస్తాము? మన కూతురి అదృష్టం వలన మహిమగల చెట్టు మన పెరట్లోనే పెరుగుతుంది. దీనితో మనం చాక్లెట్స్ బిజినెస్ చేద్దాం, బస్తీకి ఎగుమతి చేద్దాం అని అంది. ఆ ఆలోచన కేశవకు కూడా బాగా నచ్చింది. వెంటనే ఆ ఊర్లోనే చిన్నగా చాక్లెట్ షాప్ పెట్టి వ్యాపారం మొదలుపెట్టారు. తక్కువ కాలంలోనే చాలా ఎక్కువ లాభాలు సంపాదించి ఊరిల్లు ఉన్న చోట పెద్ద బంగ్లా కట్టుకున్నారు. అది చూసి దేవి ఆశ్చర్యపోయింది. వాళ్ళని తక్కువ చేసి మాట్లాడినందుకు బాధపడుతూ వాళ్ళకి క్షమాపణ కూడా చెప్పలేక దూరంగా ఉండేది. ఒకరోజు బిందు చాక్లెట్ చెట్టు దగ్గర నుంచి చాక్లెట్స్ తీసుకుని వెళ్ళి సింధుకి ఇచ్చింది. అప్పుడే దేవి కూడా వచ్చింది. దేవిని చూడగానే బిందు భయపడి వెళ్ళబోతూ ఉండగా దేవి, ఆగమ్మా, నిన్ను ఆ రోజు చాలా మాట్లాడినాను, సారీ, ఇంకెప్పుడు అలా అనను. ఇక నుంచి నువ్వు సింధు ఇద్దరూ కలిసి మా ఇంట్లోనే ఆడుకోండి, సరేనా అని అంది. ఆ మాట వినగానే బిందు చాలా సంతోషపడింది. అలా బిందు సింధులు మళ్ళీ కలిసి ఆడుకుంటూ వాళ్ళ బాల్యాన్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. బద్దకపు కోడలు భరించే అత్త. ఒక ఊర్లో కాంతమ్మ అనే ఆవిడ ఉండేది. కాంతమ్మ చాలా మంచిది, ఓపిక ఎక్కువ. ఊర్లో అందరినీ నవ్వుతూ పలకరిస్తూ ఉండేది. కాంతమ్మకి ఒక్కడే కొడుకు, పేరు మహేంద్ర. కాంతమ్మ కొడుకుని చాలా బాగా చూసుకునేది, కష్టం తెలియకుండా పెంచుకుంది. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు కాంతమ్మ భర్త శివయ్యతో కలిసి పెరట్లో ఉన్న మొక్కలకి నీళ్లు పడుతూ ఉండగా శివయ్య, ఇదేం బాలేదు కాంతం. మొక్కలకి గిట్ల నీళ్లు పెట్టడమా? కాదు, నీ కొడుకుని గారం చేయడం. వాడేమన్నా చిన్నపిల్లడు అనుకున్నావా? పెళ్లి చేస్తే ఈ పాటికి 4 పిల్లలకి తండ్రి అయ్యే వయసు వాడిది. అయ్యో రామా, నేనేం చేశానయ్యా? ఏం చెయ్యాలి? పెళ్లి చేసుకో అనడం మానేసి షికార్లు చేసుకో అని డబ్బులిచ్చి వాడిని పంపించినవు. వాడేమో ఫ్రెండ్స్తో కలిసి సముద్రాన్ని చూసుద్దామని పోయిండు. దానికైనా ఇంత కోపం? వాడు రావడానికి ఇంకో 4 రోజులు పడుతుంది. ఈలోగా మీకు నచ్చిన సంబంధం చూడండి, వాడి చేత తాళి కట్టించేస్తా. బానే చెప్తావులే, మనం చెప్తే కట్టేస్తాడా? వాడికి నచ్చద్దా ఏంది? వాడికి నచ్చకుండా నేనెందుకు చేస్తాను?
మీరు చూపించిన అమ్మాయి వాడికి నచ్చితేనే పెళ్లి, లేదంటే వాడికి నచ్చిన అమ్మాయితో నెలదిరక్కుండానే పెళ్లి చేస్తాను ఇట్లా అన్నావు బాగుంది. నేను వెళ్ళి పెళ్లి సంబంధాలు చూసే పనిలో ఉంటా అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళాడు. మహేంద్ర టూర్ నుంచి వచ్చేలోపు శివయ్య పెళ్లి సంబంధం చూసి సిద్ధంగా పెట్టాడు. కొడుకు రాగానే కాంతమ్మ అతనికి అమ్మాయి ఫోటో చూపించి, ఇదిగోరా గీ అమ్మాయి ఎట్లుందో చెప్పు. అమ్మా, నన్ను విహారయాత్రకు పంపించి మీరిక్కడ నా వివాహానికి ఏర్పాట్లు చేస్తున్నారా? ఎప్పటికైనా నీకు పెళ్లి చేయాలి కదరా, చెప్పు గీ అమ్మాయి ఎట్లుందో. మీ ఇష్టం అమ్మా, మీరు ఎవరిని చేసుకోమంటే వాళ్ళనే చేసుకుంటాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళాడు. కాంతమ్మ శివయ్య ఇద్దరూ చాలా సంతోషపడి మహేశ్వరి అనే అమ్మాయితో మహేంద్ర పెళ్లి జరిపించారు. కోడలు ఇంట్లోకి రాగానే శివయ్య కాంతమ్మ ఇద్దరూ, ఏమోయ్, ఈ రోజు నుంచి నీకు కష్టాలు కాస్త తీరాయన్నమాట. ఇన్ని రోజులు ఒక్కదానివే మా ఇద్దరికి అన్ని పనులు చేసేదాన్ని. ఈ రోజు నుంచి నీకు కోడలు సాయం చేస్తుందిలే. అవునండి, బానే చెప్పిండ్రు. నాక వయసు మీద పడుతున్న కొద్దీ లేవడానికి కూర్చోడానికి కూడా సాతనవ్వట్లేదు. కొడలొచ్చింది కదా, కాస్త ఊరట దొరికినట్లేలే. సర్లే గాని నాకు టీయో కాఫీయో ఇప్పిస్తే సంతోషపడతాను. గిరేమన్న హోటలా ఏంది ఇప్పించడానికి? మీ కోడలతో పెట్టించుకొని తాగండి. ఓహో, అంత దూరం వచ్చిందా? సరేలే. అమ్మా మహేశ్వరి, మహేశ్వరి అని కోడల్ని పిలిచాడు. మహేశ్వరి తన గదిలో నుంచే, హా మావయ్య చెప్పండి. కొంచెం టీ తీసుకురా అమ్మా. సరే మావయ్య అని అనుకుంటూ తన గదిలో నుంచి బయటికి వచ్చి వంటగదిలోకి వెళ్ళింది. అది చూసిన శివయ్య కాంతమ్మ ఇద్దరూ సంబరపడిపోతూ ఉన్నారు. 2 నిమిషాలకు వంటగదిలో నుంచి, అత్తమ్మా అత్తమ్మా ఒకసారి ఇలా వస్తారా? పాపం, తనకి ఎక్కడ ఏమున్నాయో తెలియదు కదా, చూపించొస్తానండి అని అనుకుంటూ లేచి తాను కూడా వంటగదిలోకి వెళ్ళింది. అత్త రాగానే, అత్తమ్మ నాకు మామయ్యకి టీ పెట్టివరా అని అంది. ఆ మాట విని కాంతమ్మ షాక్. పోనీలే, కొత్త కదా, చెయ్యడానికి భయపడుతున్నట్లుంది కావచ్చు, మెల్లమెల్లగా తనే చేస్తదిలే అని మనసులో అనుకుంటూ, సరేలే అమ్మా అని చెప్పి టీ పెట్టి కప్పులో పోసింది. కప్పులో పోయగానే మహేశ్వరి ఆ టీ కప్పు పట్టుకొని హాల్లోకి వచ్చి, మావయ్య ఇదిగోండి టీ అని ఇచ్చింది. శివయ్య టీ తీసుకొని తాగి, అబ్బా, అచ్చం మీ అత్తమ్మ పెట్టినట్టే ఉందమ్మా, చాలా బాగుంది. అయ్యో మావయ్య, టీ అత్తమ్మనే పెట్టారు అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ మాట విని శివయ్య షాక్ అయ్యాడు. అలా ఆ రోజు నుంచి మహేశ్వరి అత్తామామలకి షాకుల మీద షాకులు ఇస్తూనే ఉంది. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు ఉదయం మహేంద్ర రెడీ అయ్యి, మహి, మహి నేను బయటికెళ్ళాలి, తినటానికి ఏమైనా పెడతావా లేదా అని గట్టిగా అరుస్తూ ఉన్నాడు. మహేశ్వరి ఇంకా నిద్రలోనే ఉంది. మహేంద్ర పిలుస్తూనే ఉన్నాడు. కాసేపటికి కాంతమ్మ ప్లేటులో టిఫిన్ పెట్టుకుని వచ్చి, ఇదిగోరా తిను. అదెక్కడికి వెళ్ళిందమ్మా, నువ్వు తెచ్చావేంటి? తనింకా లేవలేదనుకుంటారా? ఇంకా లేవలేదా? ఏంటమ్మా ఇది? పిల్లాన్ని తీసుకొస్తా అని చెప్పి బద్దకపు దేశపు మహారాణ్ణి పట్టుకొచ్చినవా ఏంది? పాపం, పుట్టింట్లో గారంగా పెరిగినట్టుందిలే, మెల్లమెల్లగా తనే తెలుసుకుంటది లేరా, నువ్వు తిను అని కొడుక్కి చెప్పింది. మహేంద్ర తింటూ ఉండగానే మహేశ్వరి నిద్రలేచి వస్తూ, అత్తమ్మా కాఫీ ఇప్పుడే తెస్తా నాగమ్మ అని వెళ్తూ ఉండగా మహేంద్ర, ఏంటి ఊళ్ళో ఎలా ఉంది? ఇప్పుడే కదండి లేచింది, బద్ధకంగా ఉంది. పొద్దెక్కేదాకా పడుకుంటే బద్ధకం ఉండక బాదం పాలు తాగినట్లుంటదా? అయినా నీ పనులు నువ్వు చేసుకోలేవానే? కాఫీ కూడా అమ్మనే పెట్టిమ్మంటావా? నాకు ఏ పనులు చేతకాక కాదండి, అత్తింట్లో పనులు చేస్తే అరిష్టమని నా జాతకంలో ఉంది, అందుకే నేనేం చెయ్యట్లేదు. ఏంటి, అత్తింట్లో పనులు చేస్తే అరిష్టమా? అలా చెప్పిన పంతులు ఎవరో చెప్పు, పంచాంగం చినిగేలా కొట్టొస్తాను. అమ్మో, మీరు కొడతాను అన్నాక నేనెందుకు చెప్తానండి? అరే పోనీలేరా చిన్నపిల్ల, నుదిరు మా మంచి అత్తమ్మ. అత్త మంచిది కాబట్టే నీ ఆటలు సాగుతున్నాయి అని అనుకుంటూ తినేసి అక్కడి నుంచి వెళ్ళాడు. అలా మహేశ్వరి ఇంట్లో ఏ పని చేసేది కాదు, అన్నీ కాంతమే చేస్తూ కోడల్ని కూడా కూతురిలా చూసుకుంటూ ఉండేది. ఒకరోజు శివయ్య కాంతమ్మతో, ఏంటి కాంతం ఇది? నీకు అసలే ఆరోగ్యం బాలేదు, సాయంగా ఉంటుంది అనుకున్న కోడలు కాస్త భారంగా అయ్యింది.
ఆమె పనులు కూడా నువ్వే చేస్తున్నావు. ఇట్లా అయితే నీ ఆరోగ్యం ఏం కాను? నేను చేయగలిగే పనులు ఏమైనా ఉంటే చెప్పు, చేస్తాను. మీరేం చేస్తారండి? కూరగాయలు కట్ చేస్తారా, బట్టలు ఉతుకుతారా? ఏమొద్దులేండి, నేను ఉన్నన్ని రోజులు నేనే చేస్తానులే. మరి లేనప్పుడు మేమెలా ఉండాలి? గా పనులేవో నేర్పించు, నేర్చుకుంటాను. కోడలు ఎలాగో చేసేలాగా లేదు అని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. వాళ్ళ మాటల్ని చాటుగా వింటున్న మహేశ్వరి మనసులో, నేనేదో పని తప్పించుకుందామని అన్ని పనులు వీళ్ళతోనే చేపిస్తున్నాను, కానీ నేను చేసే పనులు వీళ్ళకి ఇంత బాధను కలిగిస్తున్నాయి అనుకోలేదు. అత్తమ్మ ఆరోగ్యం బాలేదని మామయ్య అంత కంగారు పడుతున్నారు. నేను తప్పు చేస్తున్నానా అనిపిస్తుంది అని తనలో తానే ఆలోచిస్తూ ఉంది. చివరికి తన మనసు మార్చుకొని, అవును కదా, మనిషికి బద్ధకం అలవాటైతే కూర్చొని తినటం కూడా కష్టంగా అనిపిస్తుంది. ఇట్లా ఉండద్దు. నన్ను కూతురిలా చూసుకుంటున్న అత్తమ్మని నేను కూడా అమ్మలా చూసుకోవాలి కదా అని అనుకొని ఆ రోజు నుంచి మారి ఇంటి పనులన్నీ చేస్తూ ఇంట్లో వాళ్ళందరి చేత శాబాష్ అనిపించుకుంది. ఈ ఎపిసోడ్ కూడా మిమ్మల్ని బాగా నవ్వించుంటుందని మేం నమ్ముతున్నాం. మరి ఆలస్యం దేనికి? ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేయండి. మీకు సూర్యకాంతం ఇష్టమా లేక చంద్రకాంతం ఇష్టమా? కామెంట్ రూపంలో తెలియజేయండి. మిమ్మల్ని ఆనందపరిచే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి చాచా టీవీ.